హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో, చాలా మందికేంటంటే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ పడ్డదా లేదా అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఎందుకని అనుకున్నట్లయితే చాలా మందికి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది అసలు పడిందా లేదా కూడా మనకి జ్ఞానభూమి పోర్టల్ అయితే అప్డేట్ అయితే కావడం లేదు. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే అయిపోయిందండి. మీరే ఇప్పుడు వెళ్లి మీ జ్ఞానభూమి పోర్టల్‌లో లాగిన్ అయ్యి చూసుకున్నట్లయితే మీకు మీ కాలేజ్ ఫీజ్ అనేది పడ్డదా లేదా అని చెప్పేసి క్లారిటీగా అయితే అప్డేట్ వచ్చిందనమాట. సో, మీకు క్లారిటీగా అయితే అప్డేట్ అయితే అయిపోయింది. సో, మీరెళ్లి చెక్ చేసుకోవచ్చు. సో, ఎలా చెక్ చేసుకోవాలో మీకు లాస్ట్‌లో చెప్తాను. అలాగే దీంతో పాటు మనకి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్, ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. దాంతో పాటు మనకి వసతి దీవెన అమౌంట్ కూడా మనకి ఎప్పుడు క్రెడిట్ అవ్వబోతుంది అని చెప్పేసి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తానండి. సో, ముందుగా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, అయితే ఇప్పుడు నేను మీకు లైవ్ ప్రూఫ్ చూపించబోతున్నాను. జ్ఞానభూమి పోర్టల్‌లో మీరు లాగిన్ అయితే అవ్వండి. సో, నేను లాగిన్ అయితే అవుతానన్నమాట. లాగిన్ అయిన తర్వాత నేను క్యాప్చా ఎంటర్ చేసి నేను లాగిన్ అయితే అవుతానండి. సో, నేను లాగిన్ అయితే అయిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా! వ్యూ ప్రింట్ అప్లికేషన్ స్టాటస్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నా అప్లికేషన్ అయితే ఐడీ అయితే నేను ఎంటర్ చేస్తున్నానన్నమాట. సో, నా అప్లికేషన్ ఐడీ అయితే నేను ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ స్టాటస్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. నా అప్లికేషన్ స్టేటస్ అయితే వస్తుంది. సో, అలా నేను కిందకి స్క్రోల్ చేసుకొని అయితే వెళ్ళిపోతానన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే అందరికైతే అప్డేట్ అయితే అయిపోయిందండి. సో, ఇప్పుడైతే అందరికి అప్డేట్ అయితే అయిపోయిందనమాట. మనకి వెబ్‌సైట్‌లో మొత్తం ఎర్రర్స్ అన్ని ఫిక్స్ చేశారు. సో, మనకైతే అందరికి అప్డేట్ అయితే అయింది. ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ అయిందో సో, వాళ్ళందరికి అప్డేట్ అయితే అయిపోయిందనమాట. మీకు డేట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ నా రూ. 35,000 ఫీజ్‌లో వచ్చేసరికి నాకు రూ. 8,750 అయితే మాత్రం సెకండ్ టైమ్ కూడా క్రెడిట్ అయితే అయిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డేట్ చూడండి ఒకసారి 25థ్ మార్చ్‌న మనకి రిలీజ్ చేశారనమాట. సో, ఇది మన కాలేజ్ అకౌంట్‌కి అయితే పడింది. సో, ఇప్పుడైతే మీరు వెళ్లి మీ కాలేజ్ అకౌంట్‌కి అయితే వెళ్లి వాళ్ళది గట్టిగా అయితే అడగొచ్చనమాట. మీ ఫీజ్ బ్యాక్ ఇవ్వమని చెప్పేసి ఇన్‌కేస్ మీరు పే చేసినట్లయితే. లేదనుకున్నట్లయితే మీ హాల్ టికెట్స్ ఆపినట్లయితే ఎంతో కొంత ఫీజ్ డిడక్ట్ చేసుకోమని చెప్పి కూడా మీరైతే అడగొచ్చనమాట. సో, దీంతో పాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అన్ని క్యాస్ట్‌ల వరకు పడిందా? సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అన్నట్లయితే, అన్ని క్యాస్ట్‌ల వరకైతే పడిపోయిందండి. సో, మీకెక్కడ కూడా ప్రాబ్లమ్ అయితే లేదు. మొత్తం అన్ని క్యాస్ట్‌లు ఎవరైతే ఉన్నారో, సో, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని క్యాస్ట్‌లు కూడా ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అయిపోయిందన్నమాట. సో, మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీ కాలేజ్‌కైతే వెళ్లి మీరు అడగొచ్చన్నమాట. వన్స్ మీరు జ్ఞానభూమి పోర్టల్‌లో అప్డేట్ అయిపోయిందంటే, మీరు కాలేజ్‌కెళ్ళి హ్యాపీగా అయితే మీరు ఆ ఫీజ్ అయితే మీరు అడగొచ్చు. సో, ఒకవేళ ఇన్‌కేస్ మీరు పే చేసినట్లయితే, సో, ప్రతి క్యాస్ట్‌కి అయితే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ అయితే అయిపోయిందండి. సో, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే మనకి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందో తెలుసుకుందాము. సో, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అని చెప్పేసి మనకి క్రెడిట్ అవుతుంది కదా! సో, అదొచ్చేసరికి మనకి మేలో కానివ్వండి, లేకపోతే మేలో అయితే రిలీజ్ అవుతుందన్నమాట. సో, మనకి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసరికి జూన్, జూలైలో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో, వీలైతే మళ్ళీ మనకి ఈ యొక్క మంత్ ఎండింగ్‌లోనే మనకి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా క్రెడిట్ చేసే అవకాశం అయితే ఉంది. సో, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో మనకి అప్రాక్సిమేట్‌గా 400 క్రోర్స్ అయితే మాత్రం రిలీజ్ చేయబోతున్నారు. సో, అప్పుడు కూడా మనకి ఏ విధంగా అయితే ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ అయితే అయింది కదా! నా ఫీజు రూ. 8,750. సో, అలా మీకు కూడా 4 పార్ట్స్ కింద డివైడ్ అయిన దాంట్లో 2 పార్ట్స్ ఆల్రెడీ పడిపోయింది. 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఆల్రెడీ పడిపోయిందన్నమాట. సో, అలాగే మీకు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా క్రెడిట్ అయితే అవుతుంది మీ కాలేజ్‌కి. సో, ఆ విధంగా మళ్ళీ ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా మీకు జూన్, జూలైలో పడుతుంది కాబట్టి, సో, అలా మీకు ఈ అకాడమిక్ ఇయర్ యొక్క ఫీజ్ అనేది మొత్తం క్రెడిట్ అయిపోయినట్లే గవర్నమెంట్ నుంచి. సో, మీకు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్, ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా రిలీజ్ అయిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. సో, లేకపోతే రిలీజ్ అవుతుంది అని మనకి అప్డేట్ వచ్చినా సరే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుందన్నమాట. సో, అప్పుడు మీరు ఎళ్లి చెక్ చేసుకొని మీ కాలేజ్ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ అయితే చేయొచ్చు అమౌంట్ క్రెడిట్ అయిందని చెప్పేసి. ఓకే. దీంతో పాటు చాలా మంది అడుగుతున్న మేజర్ క్వెషన్ ఏంటి అనుకున్నట్లయితే వసతి దీవెన అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందని అడుగుతున్నారనమాట. సో, వసతి దీవెన అమౌంట్ ఏదైతే ఉందో, సో, వసతి దీవెన అమౌంట్ అనేది ఫస్ట్ అయితే మీకు క్రెడిట్ అయితే అవ్వదండి అంత ఫాస్ట్‌గాన. కేవలం ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో, సో, ఎస్సీ వాళ్ళకి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకైతే వేశారనమాట. సో, గవర్నమెంట్ ఏంటి అనుకున్నట్లయితే వసతి దీవెన కన్నా కూడా ముందు విద్యా దీవెన మొత్తం కూడా క్లియర్ చేయాలని అనుకుంటుంది. సో, అన్ని కాస్ట్‌ల వరకు కూడా చూసుకున్నట్లయితే మనకి వసతి దీవెన అమౌంట్ కన్నా కూడా దే విద్యా దీవెన అమౌంట్‌ని మాత్రమే మనకి రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఒక్క అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి విద్యా దీవెన పూర్తయినా సరే మనకి నెక్స్ట్ వసతి దీవెన అయితే మాత్రం ఫోకస్ చేస్తారనమాట. ఎస్సీ వాళ్ళకైతే మాత్రం ప్రాబ్లమ్ అయితే లేదండి. ఎందుకంటే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి, సో, ఆ ఫండ్స్‌ని అయితే గవర్నమెంట్ అయితే ఇష్యూ చేసేస్తుంది. బట్ మిగతా వాళ్ళకైతే ఇవ్వాలి అనుకున్నట్లయితే ఇంకా పెండింగ్ మనీ కూడా ఇవ్వాలి కాబట్టి, పీజీ వాళ్ళకి కూడా మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వాలి కాబట్టి, సో, గవర్నమెంట్ అయితే మాత్రం అమౌంట్ అయితే లేదు కాబట్టి, సో, వాళ్ళు ఉన్నంత వరకు కూడా మనకి ఏదైతే అమౌంట్ క్రెడిట్ చేస్తున్నారనమాట. సో, వసతి దీవెనకి సంబంధించిన అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో అయితే చేసి పెడతాను. సో, ఇది మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి టోటల్ అప్డేట్స్ అనమాట. సో, అలాగే మీకు పీజీలో ఎవరైనా సరే చదువుతున్నట్లయితే ఒకసారి నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి. మీ జ్ఞానభూమి పోర్టల్‌లో లాగిన్ అయ్యి వన్స్ చెక్ చేస్తాను. సో, అసలు మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది పడుతుందా లేదా అని చెప్పేసి నేను మీకు క్లారిటీ అప్డేట్ అయితే ఇస్తాననమాట. సో, మొన్న ఒక స్టూడెంట్ వచ్చేసరికి మనకి ఏంటనుకున్నట్లయితే సో, హిందీకి సంబంధించి సో, ఏదైతే హిందీ పీజీ కోర్స్ చేస్తున్నారనమాట. సో, ఆ కోర్స్‌లో ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకైతే ఎంటీఎఫ్, ఆర్‌టిఎఫ్ 2 క్రెడిట్ అయితే అయ్యాయన్నమాట. సో, పీజీకి సంబంధించిన వాళ్ళే.
అయితే మనకిలా పీజీ వాళ్ళకి కూడా కొంతమందికి క్రెడిట్ అయితే అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో, వన్స్ నేను మీకు వెరిఫై చేసి మీకు పీజీ వాళ్ళకి కూడా అమౌంట్ క్రెడిట్ అవుతుందో లేదో తెలుసుకుంటాను. బట్ యాస్ పర్ రికార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి పీజీ వాళ్ళకి పడుతున్నట్టు ఎక్కడ కూడా అప్డేట్ అయితే లేదనమాట. సో, అది మీకు నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్తాననమాట. సో, పీజీ వాళ్ళు చూసుకున్నట్లయితే. సో, ఇది మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో, వీలైతే ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానెల్‌లో, ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియోకి మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థాంక్ యూ వెరీ మచ్.